శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని వీణాపాణి అయిన సరస్వతీమూర్తిగా హంసవాహనంపై దర్శనమిస్తారు. హంసవాహనము పైన హరినీడు చూడడు వీణాపాణి వేయి రాగాలతో అందరి గుండెలోన అమృతము కురియగా. హంస పవిత్రతకు స్వచ్ఛతకు ప్రతీక. హంస పాలను నీళ్లను వేరు చేస్తుంది. అలాగే మంచి చెడుల విచక్షణను తెలియజెబుతూ భగవంతుడు వాగ్దేవి అయిన సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. తిరుమల శ్రీవారిని హంసవాహన సేవలో వీక్షిస్తే మనలోని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానాన్ని పొందగలం.